ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి రియాక్ట్ అయ్యారు. అయితే ఈసారి సంచలన వ్యాఖ్యలతో కేసీఆర్ ను టార్గెట్ చేయడం ఆసక్తిగా మారింది. కేసీఆర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ఆరోపించారు. అటు ఎలాంటి సర్వేలు లేకుండా పనులెలా చేపట్టారంటూ రేవంత్ కామెంట్స్ కు కేటీఆర్ రివర్స్ కౌంటర్ ఇవ్వడం కాకరేపుతోంది. ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీతో భేటీ తర్వాత తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై మీడియాతో చిట్చాట్ చేసిన ఆయన ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై హాట్ కామెంట్స్ చేశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పాపం కేసీఆర్ దేనంటూ ఫైర్ అయ్యారు. 10 ఏళ్ల నుంచి పనులు చేయకపోవడంతోనే ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. 2014కు ముందు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 30 కిలోమీటర్ల టన్నెల్ పూర్తయిందని, కానీ ఆ తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ సర్కార్ ఎస్ఎల్బీసీని పట్టించుకోలేదన్నారు. 10 ఏళ్ల పాటు పనులు చేయకపోవడంతో మిషన్ బేరింగ్స్ పాడయ్యాయని తెలిపారు. అయితే ఎస్ఎల్బీసీ పనులు ప్రారంభిస్తే ఎలాంటి కమిషన్లు రావనే కారణంతోనే పక్కకు పెట్టేశారని మండిపడ్డారు ఆయన. ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ పనులకు విద్యుత్ సరఫరా కూడా నిలిపివేశారని, కనీసం గతంలోని కరెంటు బిల్లులు కూడా కట్టలేదని చెప్పారు. 10 ఏళ్లు పనులు జరగకపోవడంతో మిషన్స్ అన్ని తుప్పుపట్టి ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఘోర ప్రమాదం జరిగిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును 100% పూర్తి చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఇది కంప్లీట్ అయితే 3.5 లక్షల ఎకరాలకు నీళ్లు అందుతాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.